ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే అయోధ్య కోసం అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్లో ఏర్పాట్లు. ఇప్పటికే అయోధ్య నుంచి మట్టి 3 నదుల జలాలు అయోధ్యకు. ఆలయ ప్రారంభోత్సవానికి రండి, కేసీఆర్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానం. అదిగో బలరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ చేతిలో బంగారు ధనుసు బాణం. విగ్రహం తొలి చిత్రాలు వెలుగులోనికి, ప్రాణప్రతిష్ఠకు ముందే దివ్య దర్శనం. భద్రతా వలయంలో అయోధ్య 12,000 మంది మోహరింపు. నగరంలో 12,000 సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా. కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు, ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యం. పైసల కోసమే ప్రాజెక్టులు, ప్రజలను తాకట్టు పెట్టి 2 కోట్ల అప్పులు అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించారు. ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. వారంలో లాంఛనాలు, నెలలో అప్పగించాలి. కేంద్రం చేతిలో సాగునీటి ప్రాజెక్టులు. కేఆర్ఎంబీ పరిధిలోనికి సాగర్, శ్రీశైలం వెళ్తే రాష్ట్రానికి నష్టం. ప్రాజెక్టులను అప్పగిస్తే కష్టాలే. బీజేపీ వర్గీకరణాస్త్రం. లోక్సభ ఎన్నికల్లో మాదిగల ఓటు బ్యాంకు కలిసొస్తుందని కమలనాథుల లెక్కలు. దేశీయ హెపటైటిస్ ఏ టీకా వచ్చేసింది. మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం. స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్టుల సక్సెస్. నదిలో నిరంతరం నీరుండేలా చూడండి. మోత మిల్లర్లకు వాత, సర్కార్కు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలకు భారీ వడ్డీ మోత. సీఎంఆర్ బకాయిలపై సర్కార్ కొరడా. మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. ఉమ్మడి నల్గొండలో 360 కోట్లు. 500 దాటేశాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టులకు దరఖాస్తులు. పెట్టుబడులు రెట్టింపు. దావోస్లో 40,232 కోట్లకు ఒప్పందాలు. గత ఏడాది ప్రతిపాదనకు రెట్టింపు. 4 రోజుల్లో 200 సంస్థలతో సంప్రదింపులు. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. బకాయిలు రాబడదాం. హౌసింగ్ బోర్డుకు 1000 కోట్ల బకాయిలు. భూ కొనుగోలుదారుల నుంచి దరఖాస్తుల నిర్ణయం. జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో అధ్యయనం ఏంటి? ఆడబిడ్డలు అడవికే పరిమితమా? బీజేపీ వారిని చదువుకు దూరం చేస్తుంది. భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్. జగన్ కేసులో జాప్యమెలా? విచారణలో ఆలస్యం ఎందుకు? అయోధ్య కోసం అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్లో ఏర్పాట్లు. ఇప్పటికే అయోధ్య నుంచి మట్టి 3 నదుల జలాలు అయోధ్యకు. ఆలయ ప్రారంభోత్సవానికి రండి, కేసీఆర్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం. అదిగో బలరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ చేతిలో బంగారు ధనస్సు బాణం. విగ్రహం తొలి చిత్రాలు వెలుగులోకి, ప్రాణ ప్రతిష్టకు ముందే దివ్య దర్శనం. భద్రతా వలయంలో అయోధ్య 12,000 మంది మోహరింపు. నగరంలో 10,000 సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా. కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు, ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోన్. పరిణామాలపై ఆరా. కేంద్రం ఆదేశాలకు ఒప్పుకోం. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి. వారికి మాట్లాడే అర్హతే లేదు. మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. వారంలో లాంఛనాలు, నెలలో అప్పగించాలి. సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం. బోర్డు అంగీకరిస్తేనే ప్రాజెక్టుపైకి అధికారులను అనుమతించాలని సిఆర్పీఎఫ్ కు ఆదేశాలు. పురోగతిపై 15 రోజుల్లో మరోసారి భేటీ. పైసల కోసమే ప్రాజెక్టులు, ప్రజలను తాకట్టు పెట్టి 2 లక్షల కోట్ల అప్పులు అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించారు. కాళేశ్వరం అవినీతి బాధ్యులను వదిలిపెట్టం. సీతారామ ప్రాజెక్టులోనూ భారీ స్కామ్. ఉత్తమ్ సీతారామలో 8,000 కోట్లు పెట్టినా ఎకరానికి కూడా నీళ్లివ్వలే. భట్టి. కేంద్రం చేతిలో సాగునీటి ప్రాజెక్టుల. కేఆర్ఎంబీ పరిధిలోకి సాగర్, శ్రీశైలం వెళ్తే రాష్ట్రానికి నష్టం. ఇది రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యమే. గతంలోనూ కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది. కేసీఆర్ వ్యతిరేకించారు. మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలు. ప్రాజెక్టులను అప్పగిస్తే కష్టాలే, నీటి పంపకాలు తేలకుండా అప్పగింతతో నష్టం. పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీకి తాళమే. విద్యుత్కు ఇబ్బందులేనని రాష్ట్ర ప్రభుత్వ ఆందోళన. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యం. హోం, న్యాయ, సామాజిక న్యాయ, గిరిజన శాఖల కార్యదర్శులు సభ్యులు. 23న తొలిసారిగా భేటీ కానున్న కమిటీ. మాదిగా తదితర వర్గాలకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం. కమిటీ వేస్తామని గత ఏడాది హైదరాబాద్ మహాసభలో హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
దేశీయ హెపటైటిస్ ఏ టీకా వచ్చేసింది. హావిష్యూర్ ను విడుదల చేసిన IIL విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి కాలే ఇన్ఫెక్షన్లకు చెక్ 500 దాటేశాయి. TSPSC చైర్మన్ సభ్యుల పోస్టులకు దరఖాస్తులు, పదవులకు తీవ్ర పోటీ, వివిధ రంగాల నిష్ణాతుల నుంచి భారీగా స్పందన. మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం. థేమ్స్ పాలక మండలి సభ్యులతో భేటీలో సీఎం రేవంత్. స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్ట్ సక్సెస్. నదిలో నిరంతర నీరుండేలా చూడండి. తీరం పొడవునా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి. రేవంత్ కు థేమ్స్ పాలక మండలి సలహా. 3 ఏళ్లలో 55 కిలోమీటర్లు సుందరీకరిస్తాం. విజన్ 2050లో భాగంగా చేపడుతున్నాం. వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో రేవంత్ వెంటే మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్. పెట్టుబడులు రెట్టింపు. దావోస్ లో 40,232 కోట్లకు ఒప్పందాలు. గత ఏడాది ప్రతిపాదనలకు రెట్టింపు. 4 రోజుల్లో 200 సంస్థలతో సంప్రదింపులు. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. కొత్త ప్రభుత్వం చొరవకు కంపెనీల ప్రశంస. సీఎం రేవంత్ దావోస్ పర్యటన విజయవంతం. బకాయిలు రాబడదాం. హౌసింగ్ బోర్డుకు 1000 కోట్ల బకాయిలు. భూ కొనుగోలుదారుల నుంచి వసూలకు నిర్ణయం. మార్చి 31 కల్లా రికవరీ చేయాలని లక్ష్యం. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ధరలు విక్రయాలకు కమిటీ. దిల్ హౌసింగ్ బోర్డు పరిధిలోని లిటిగేషన్ భూముల పరిష్కారానికి లీగల్ కౌన్సిల్. షెడ్యూల్ 9లోకి చేర్చిన భూములకు రక్షణ ఏర్పాట్లు. హౌసింగ్ శాఖ సమీక్షలో మంత్రి పొంగులేటి. జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో అధ్యయనం ఏంటి? ఈ కమిటీని రద్దు చేయాలి. స్వేచ్ఛాయుత నిర్వహణ ముఖ్యం. కాంగ్రెస్ కోవింద్ కమిటీకి మల్లికార్జున ఖర్గే లేఖ. అడవి బిడ్డలు అడవికే పరిమితమా? బీజేపీ వారిని చదువుకు దూరం చేస్తోంది. భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్. జగన్ కేసుల్లో జాప్యమేలా? విచారణలో ఆలస్యం ఎందుకు? ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా? సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు. తమకు సంబంధం లేదన్న కేంద్రం, CBI. ఇంకెవరికి ఉంటుందని సుప్రీం ప్రశ్న. ఎంపీ రఘురామ పిటిషన్పై విచారణ. పిటిషన్ను కొట్టేయాలన్న జగన్ లాయర్, సొలిసిటర్ జనరల్ ది అదే మాట. తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం.